రామాయణంలో రాముని వనవాసం 14 ఏళ్లకు ముగిసింది. కానీ అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టి 20 ఏళ్లు దాటినా ఇప్పటికీ పూర్తి కాలేదు. పిల్లర్ల దశలోనే పనులు ఆగిపోయాయి. నత్తనడకన తలపిస్తున్న గుండి బ్రిడ్జిపై ఐ న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఆసిఫాబాద్ జిల్లాలోని ఆదివాసీల కష్టాలు వర్ణనాతీతం. జిల్లా కేంద్రానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండి గ్రామానికి బ్రిడ్జి సౌకర్యం లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. గుండితో పాటు మరో 11 గ్రామాలకు రహదారి కష్టాలు తీర్చడానికి పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణానికి అంకురార్పణ చేశారు. బ్రిడ్జి పనులు ప్రారంభించి 20 ఏళ్లు అవుతున్నా అది ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే 12 గ్రామాలకు రాకపోకలు సుఖవంతమయ్యేవి. నిర్మాణం పూర్తి కాకపోవడంతో వానాకాలంలో గిరిజనులు నరకం చూడాల్సి వస్తోంది. ఎంతో మంది విద్యార్థులు మరియు రైతులు మరియు కూలి పనులకు పోయేటటువంటి పబ్లిక్ ఆసిఫాబాద్కు రావడం జరుగుతుంది కాబట్టి ప్రాణాలు అరచేతిలో పట్టుకొని మనం దాటడం జరుగుతుంది కాబట్టి దయచేసి బ్రిడ్జిని అధికారులు నాయకులు అందరూ కూడా ఏ పార్టీ నాయకులు ఉన్నా కూడా దాన్ని కలిసి ఈ యొక్క గుండి బ్రిడ్జిని పూర్తి చేసి ఈ గుండి గ్రామ ప్రజల్ని కష్టాలను తీరుస్తారని కోరుకుంటూ ఉమ్మడి రాష్ట్రంలో 2006 నుంచి 2007 మధ్యకాలంలో 3.85 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు తమ కష్టాలు తీరుతాయని ఎంతో సంతోషపడ్డారు. పనులను కాంట్రాక్టర్ ప్రారంభ దశలోనే ఆపేయడంతో కథ మళ్లీ మొదటికే వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేటెండర్తో మరో కాంట్రాక్టర్కు పనులు అప్పగించారు. అంతేకాకుండా బ్రిడ్జి నిర్మాణం కోసం 8,40,00,000 నిధులను సైతం కేటాయించింది. అతను పిల్లలు మాత్రమే నిర్మించి పనులను ఆపేశారు. అక్కడ పనులు జరగక ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అధికారులు అక్కడికి వచ్చి చూసినా దాఖలాలు లేవు. ఒకవైపేమో రోజు రోజుకు రేట్లు పెరగడంతో కాంట్రాక్టర్లు వెనక్కి తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం ప్రజాప్రతినిధులు ఈ వంతెనలు పూర్తి చేసే దాంట్లో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వీటిని వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ గ్రామ ప్రజల కష్టాలు మరింత పెరుగుతాయి. భారీ వర్షాలకు పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. గుండి బ్రిడ్జి నిర్మాణం గనుక పూర్తయితే జిల్లా కేంద్రానికి చేరడానికి 4 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉండేది. వర్షాలకు వాగు ఉప్పొంగితే చుట్టూ తిరిగి 40 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. లేకుంటే థర్మాకోల్ షీట్లతో పడవలా తయారు చేసి వాగు దాటాల్సి ఉంటుంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో తెప్పలపై వాగు దాటుతూ గతంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వర్షాల వలన ఒక ప్రవాహం వలన ఇద్దరు కొట్టుకుపోవడం అనేది కూడా జరిగింది. చాలా ప్రమాదకరంగా వాగు దాటాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా వర్షాకాలం పూర్తి కాకముందే ఆ బ్రిడ్జిలకు నిధులు కేటాయించి బ్రిడ్జిలు త్వరగా పూర్తి చేసి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నికల సమయంలో గుండి బ్రిడ్జ్ పూర్తి చేస్తామని నేతలు హామీ ఇచ్చి గెలిచాక కనీసం తిరిగి చూడటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కమిషన్లకు కక్కుర్తిపడ్డ అధికారులు నేతలు పనులు ఆపేసిన గుత్తేదారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన వారే అధికార పార్టీలో కొనసాగుతున్నారని ఆయన పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బ్రిడ్జి త్వరగా పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేని పక్షంలో ఆందోళనలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నారు గిరిపుత్రులు.